హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఆల్ విజిట్స్. ఇప్పుడే కనుక మీరు మా ఛానల్ కొత్తగా విజిట్ అయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని చేసి ట్యాప్ చేసుకుని పెట్టుకోండి. ఎప్పుడైతే వీడియో పెడతానో లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. మీరు నా వీడియోని మొదటికైతే చూడొచ్చు. అండ్ ఇప్పుడు దాకా మమ్మల్ని సోషల్ ప్లాట్ఫామ్స్లో కనుక ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి మీరు అక్కడి నుంచి ఫాలో అయితే లేటెస్ట్ ఏమైనా చిన్న చిన్న అప్డేట్స్ వచ్చేసినా సరే ముందు అక్కడ నేను స్టోరీ పెడతా ఉంటాను. సో మీరైతే ముందుగా అయితే అట్లాంటి అప్డేట్స్ తెలుసుకోవచ్చు. సో ఇంకా ఇవాటి వీడియోలో ఏంటంటే మనం ఏపీడీసెట్ 2021 ఎలా అప్లై చేసుకోవాలి, కంప్లీట్ ప్రాసెస్ నేను మీకు చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తా చూసారంటే మాత్రం కొంచెం గొప్ప మీకైతే సగం సగంగా అర్థమవుతుంది. మీకు తెలుసు సగం సగం చేసే పనులు ఎప్పుడూ కరెక్ట్గా ఉండవని. సో ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా చూస్తారని చెప్పి అయితే నమ్ముతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మనం ఏంటంటే పేమెంట్ చేయాల్సి వస్తుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అప్పుడైతే వెళ్ళొచ్చు. సో లింక్ పెట్టేశానని చెప్పేసి వీడియోని ఆపేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో అట్లా వెళ్ళొద్దు, ముందు వినండి. ఇదంతా వినిన తర్వాత అప్పుడు వెళ్ళండి. సో మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే క్లిక్ హియర్ పేమెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మనకేంటంటే ఇంకొక పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఆ పేజ్కి రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే ఏపీడీసెట్ 2021 పేమెంట్ ఫామ్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మీ యొక్క క్యాండిడేట్ నేమ్ ఎలా అయితే 10th క్లాస్ మార్క్ షీట్లో ఉందో అలా మాత్రమే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఏది పడితే అది ఎంటర్ చేయొద్దు. మళ్ళీ ఆధార్ కార్డులో నాకు ఒక పేరు ఉంది అది ఎంటర్ చేయొచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇలాంటి ఏం చేయొద్దు. 10th క్లాస్లో ఎలా ఉందో ఇన్ కేస్ మీరు అంతా క్యాపిటల్స్లో ఉంటే అంతా క్యాపిటల్స్ అలా పెట్టేసేయండి. రేపు ఇష్యూస్ ఏముండవు. మీరు కౌన్సిలింగ్లో ఇష్యూస్ ఇవే, చాలామంది అడిగే ఇష్యూస్ కూడా ఇవే కాబట్టి ఇప్పుడే నేను చెప్తున్నాను. సో నీట్గా మీకు 10thలో ఎలా ఉందో అలా పేరు ఇచ్చేసేయండి. డిఓబి అది కూడా 10thలో ఎలా ఉందో అలా ఇచ్చేసేయండి. ఓకే, మీరు ఇలా ఇచ్చేసాను. చూసారా, మీరు తప్పు ఎంటర్ చేస్తుంటే సో ది ఏజ్ షుడ్ బి కంప్లీటెడ్ 17 years ఆన్ 1/9/2021. సో ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ మెన్షన్, ఏజ్ ఇస్ -5 అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ క్యాండిడేట్ మొబైల్ నెంబర్, మీ ఏదైతే వర్కింగ్ మొబైల్ నెంబర్ ఉందో వర్కింగ్ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఏది పడితే ఇవ్వద్దు, కరెక్ట్గా వాడేదే ఇవ్వండి. నెక్స్ట్ క్యాండిడేట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ అమౌంట్ వచ్చేసి 600 రూపీస్ అండి. ఈ 600 రూపీస్ మీరు పే చేయాలి. సో ఇప్పుడు ఏదైతే కింద వెరిఫికేషన్ కోడ్ ఇచ్చారు కదా, ఈ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఐ యాక్సెప్ట్ మీద కొట్టాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి ప్రివ్యూ ఫామ్ అని కొట్టాలి. సో ప్రివ్యూ ఫామ్ అని కొట్టిన తర్వాత మీకైతే ప్రివ్యూ ఫామ్ అని ఇక్కడ ఇట్లా కొట్టిన తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇలా ఓపెన్ అవుతుంది. మీకు అంటే ఇక్కడ మీకు ఏం కనిపిస్తుందంటే మీ యొక్క నేము, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క మొబైల్ నెంబరు అండ్ మీ యొక్క ఆధార్ నెంబరు, మీ యొక్క ఫీ. సో ఇది ఓకే అనిపించి ఇన్ కేస్ మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఇక్కడ నేమ్లో చేంజెస్, డేట్ ఆఫ్ బర్త్ చేంజెస్, మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడే అవకాశం ఉంటుంది. సో మీరు ఎడిట్ మీద కొట్టేసి చేసుకోవచ్చు. ఇన్ కేస్ అంతా బాగుందనుకుంటే సబ్మిట్ మీద కొట్టేసేయండి. సబ్మిట్ మీద కొట్టంగానే స్టెప్ 4 వచ్చేసి క్రెడిట్ కార్డ్ పేమెంట్ స్టేటస్. డెబిట్ కార్డ్ ప్లస్ ఏటీఎం పిన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏంటంటే మీరు పే చేయొచ్చు. సో ఇక్కడైతే మీరు పేమెంట్ చేయండి. మీ యొక్క కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఎక్స్పైరీ డేట్, ఇయర్, సివివి, కార్డ్ నెంబర్ అయితే పేమెంట్ చేసేయండి. ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేస్తే అయిపోతుంది. అక్కడతో మీకు ఏంటంటే ఫస్ట్ స్టేజ్ ఏంటి, మనకి పేమెంట్ స్టేటస్, పేమెంట్ ఇది అయిపోయింది. సో ఇప్పుడు పేమెంట్ అయిపోయింది కదా, నేను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటున్నారా? ఖచ్చితంగా అయితే మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే అప్లికేషన్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది క్యాండిడేట్ లాగిన్ అని. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇందాక మీరు పేమెంట్ చేసిన తర్వాత ఒక ఐడి వస్తుంది. ఇప్పుడు ఐడి ఎక్కడ ఉంటుంది సార్ నాకు తెలియదు అంటున్నారా? సో మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. సో ఇక్కడ మీకు మీ ఫోన్కి ఒక నెంబర్ వస్తుంది, ఐడి నెంబర్. సో ఆ నెంబర్ని మీరు రెడీగా ఉంచుకోండి ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ ఫర్ ఏపీడీసెట్ 2021 అని వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ ఐడి ఆర్ యూజర్ ఐడి వస్తుంది. ఇది మీరు జాగ్రత్తగా రాసి పెట్టుకోండి బుక్లో. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది మీరు తీసుకువెళ్ళి మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఇందాక చూపించాను కదా, ఇది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇందాక ఇచ్చింది అండ్ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చి లాగిన్ అయిపోవటమే. లాగిన్ అయిన తర్వాత మీకు అయితే ఇలా కనిపిస్తుంది. ఇలా లాగిన్ అయి ఉండేలా. లాగిన్ అయిన తర్వాత మీకు స్క్రీన్ అనేది ఇలా కనిపిస్తుంది. మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇలా కనిపిస్తుంది మీకు ఇలా. ఓకే, ఇలా కనిపించిన తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ఒక అప్లికేషన్ ప్రింట్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇలా వస్తుంది. మీకు ఎక్స్పాండ్ అప్లికేషన్ ప్రింట్ అండ్ మెన్యూ క్లిక్ ఆన్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. దీని మీద కొట్టంగానే ఈ కింద ఇంకో 2 ఆప్షన్స్ వస్తే అప్లికేషన్ ఫామ్ మీద కొట్టండి. కొట్టిన తర్వాత మీకు కొన్ని అడుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది, డిక్లరేషన్ అడుగుతుంది. సో టిక్ కొట్టేసింది ఫస్ట్ దాని మీద. నెక్స్ట్ కోర్సు మీడియం అడుగుతుంది. ఇన్ కేస్ మీరు తెలుగు ఇంగ్లీష్ అయి ఉంటే సో అది మీరు ఇక్కడ నుంచి
ఈ బటన్ మీద కొట్టేసి మీరు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్. ఇక్కడైతే మొత్తం 5 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వటం జరిగింది. సో ఈ 5 ప్రిఫరెన్సెస్ని మీరు ఎంటర్ చేయొచ్చు. లైక్ ఇక్కడ ఆల్రెడీ కొన్ని డమ్మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అని. ఇంకా మన ఏరియా ఇటుపక్క మన ఏదైతే గుంటూరు డిస్టిక్, కృష్ణా డిస్టిక్, ప్రకాశం ఇవ్వాలంటే ఇలా ఇవి కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. ఇలా మీకు ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ను ప్రిఫరెన్స్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే బేసిక్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఈ బేసిక్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్లో రెగ్యులరా, ప్రైవేట్ అని అడుగుతుంది. సో మీరు మ్యాక్సిమం రెగ్యులర్ అని చెప్పివ్వండి. సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు రెగ్యులర్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి. రెగ్యులర్ అంటే క్యాండిడేట్ హూ హ్యాస్ కంటిన్యూస్ 7 years ఆఫ్ స్టడీ ఇన్ స్కూల్ అండ్ రెసిడెన్స్ ఆఫ్ ఏపీ అయితే రెగ్యులర్ అని. ఇంకా ప్రైవేట్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ డ్యూరింగ్ ది హోల్ పార్ట్ ఆఫ్ ప్రిసీడింగ్ 7 years అని చెప్పిన్నారు. అది కూడా షీ అపీర్స్ ఎస్ఎస్సి అని. ఇన్ కేస్ ఇదైతే మీరు చూసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు 4th క్లాస్లో ఏ డిస్టిక్ ఎక్కడ చదువున్నారు, 5th, 6th, 7th, 8th, 9th, 10th ఎక్కడ చదువున్నారు. నెక్స్ట్ లోకల్ యూనివర్సిటీ ఏరియా యూ బిలాంగ్ అని అడుగుతుంది. అంటే ఏ యూనివర్సిటీ కిందకు వస్తాయని చెప్పి లోకల్ ఏరియా అది అయితే ఎంటర్ చేయండి ఇక్కడ మీరు మీ ఏరియా ఎక్కడైతే ఉందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇన్ కేసు ఎస్ అయితే ఎస్, నో అయితే నో. పిహెచ్ డీటెయిల్స్ మీరు ఇవన్నీ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు నో అని చెప్పేసేయండి. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సో ఎస్ఎస్సి ఈజ్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఉంటుంది చూసారా, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. నెక్స్ట్ మీడియం మీరు సెలెక్ట్ ఏ మీడియం చూస్తున్నారు, సెలెక్ట్ 1 లాంగ్వేజ్ అని ఉంటుంది, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ పాసింగ్ మీరు ఎప్పుడు 10th పాస్ అయ్యారో అది ఎంటర్ చేయండి. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ 10th. సో మీరు ఇక్కడ 10th హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకే చేయండి. చేసిన తర్వాత ఇంటర్మీడియట్ చేయాలి ఇప్పుడు. సో ఇంటర్మీడియట్ మీరు చదువుతున్నారా లేకపోతే కంప్లీట్ అయిపోయిందా, ఐ మీన్ కంప్లీట్ అయిపోయి సర్టిఫికేట్స్ వచ్చేసినాయా లేకపోతే ప్రెసెంట్ చదువుతున్నారా అని చెప్పి అడుగుతుంది. ఇన్ కేస్ మీరు పాస్ అయితే పాస్ అని, ఇన్ కేస్ పర్సీవింగ్ అయితే పర్సీవింగ్ అని పెట్టండి. సో ఏ బోర్డు మనకి ఆ బోర్డు సెలెక్ట్ చేసుకోండి, మీడియం సెలెక్ట్ చేసుకోండి లాంగ్వేజ్ది, అండ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ. సో తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్, మ్యాక్సిమం మార్క్స్ ఆబ్టైన్డ్ ఎంత పర్సెంట్ వచ్చింది. ఇన్ కేస్ మీకు ఇక్కడ పాస్డ్ కొట్టాం కాబట్టి పర్సెంటేజ్ వచ్చింది, పర్సీవింగ్ కొడితే మీకు ఇది రాదు, ఇది రాదు, ఓన్లీ ఇవే అడుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే సబ్జెక్ట్ కోర్స్ అడ్మిషన్ అంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ ఇంటర్మీడియట్ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి, అవైతే మీకు ఏం ఆప్షనల్ సబ్జెక్ట్ ఉందో అదైతే మీరు ఎంటర్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ డీటెయిల్స్ మొత్తం మీకు మళ్ళీ కనిపిస్తాయి ఇలా. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే ఎంటర్ చేస్తున్నారో ఇప్పుడు మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మదర్ నేము, ఫాదర్స్ నేము చూసుకోండి. ఇవన్నీ ఒకసారి కరెక్ట్గా చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంపార్టెంట్ది ఫోటోగ్రాఫ్ అప్లోడ్, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్. ఇక్కడ ఆల్రెడీ నేను 3 months బ్యాక్ ఒక వీడియో చేస్తున్నాను, కంప్లీట్ వీడియో. సో అది చూడండి ఒకసారి, లేకపోతే డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ ఇస్తాను. ఆ వెబ్సైట్లో కూడా నేను మెన్షన్ చేస్తున్నాను ఏమేమి సైజ్ ఉంటుంది, ఏమేమి చేయాలని. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ సైజెస్ మెన్షన్ చేశారు. ఫోటోగ్రాఫ్ వచ్చేసి 3.5 by 4.5 cm అయితే ఇవ్వడం జరిగింది. చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళకి ఇమేజ్ రూపంలో కూడా చూపించారు. కింద వచ్చేసి ఇక్కడ సిగ్నేచర్ది 1.5 by 1.5 ఇచ్చారు. ఇదైతే ఇలా అయితే మీరు ఒక ఫోటో స్కాన్ చేయించుకొని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసేస్తే మీకు అయిపోతుంది ఇక్కడతో. నెక్స్ట్ డిక్లరేషన్ యాక్సెప్ట్ చేసి ప్రివ్యూ ఫామ్ కొట్టండి. ప్రివ్యూ ఫామ్. సో ప్రివ్యూ ఫామ్ కొట్టంగానే మీకు అంతా ఒక మొత్తం కనిపిస్తుంది ఒకసారి. ఇన్ కేస్ ఏమన్నా చేంజెస్ ఏమైనా ఉంటే ఎడిట్ డీటెయిల్స్ మీద కొట్టండి. ఇన్ కేస్ చేంజెస్ ఏమీ లేవు అని అనిపిస్తున్నప్పుడు ఏంటంటే సబ్మిట్ ఫామ్ ఉంటుంది, సబ్మిట్ మీద కొట్టేస్తే మీకు మ్యాక్సిమం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏంటంటే మీరు ఒకసారి చూసుకోవచ్చు మొత్తం కొంచెం ఏదైతే ఇలా కనిపిస్తుందో మొత్తం మీకు. సో ఇదంతా చూసుకున్న తర్వాత మీరు ఇక్కడ ప్రింట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇలా ప్రింట్ తీసుకోవచ్చు. ఇలా ప్రింట్ తీసేసుకొని మీ దగ్గర భద్రంగా అయితే పెట్టుకోవచ్చు. ఫ్యూచర్ రెఫరెన్సెస్ కోసం ఏంటంటే మీరు జాగ్రత్తగా అయితే ఉంచుకోండి. ఇది పీడిఎఫ్ చేసుకున్నా ఉంచుకోండి దగ్గర, మెయిల్ చేసేసుకోండి పీడిఎఫ్ని ఏమంటే. ఇప్పుడు డేట్స్ చూద్దాం అసలు ఇప్పుడెప్పుడు ఉన్నాయి. సో ఇవన్నీ 22 అని చెప్పి అయితే వాళ్ళ షెడ్యూల్ అయితే మెన్షన్ చేశారు. సో ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు అని చెప్పి అయితే చెప్తున్నారు. సో అయినా బట్ అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి మనం చూసుకుంటే 27th అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ రోజు నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను మీకు తెలుసు. సో ఎవరైతే చూడకపోతే ఒకసారి చూడండి. పేమెంట్స్ అప్లికేషన్ ఫీ త్రూ వచ్చేసి 1 స్టార్ట్ అవుతాయి అంటే ఇవాళ. సో ఏమంటే వీడియో చేస్తున్నాను. సో లైక్ అయితే చేయండి. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ ఫీ పేమెంట్స్ వచ్చేసి ఇవాళ నుంచి నెక్స్ట్ 15th October వరకు అయితే మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 14th వచ్చేసి లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్. అప్లికేషన్ ఫీ వచ్చేసి 14th అండి. అప్లికేషన్ ఏదైతే మీరు అప్లై చేసుకుంటారు చూసి అప్లికేషన్ వచ్చేసి 15th దాకా ఉంటుంది, కంగారు పడద్దు. సో ఇలా అయితే మీకు లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్లైన్ అప్లికేషన్ అని చెప్పి ఇలా ఉంటుంది. సో ఎక్కడ చూసుకోవాలి సార్ మాకు ఎక్కడ కనిపించట్లేదు అంటారా? సో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ నోటిఫికేషన్ అని చెప్పేసి, నోటిఫికేషన్ అని ఇక్కడ
ఇన్ఫర్మేషన్ బులెటిన్ నోటిఫికేషన్ అని. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో పీడిఎఫ్లో మీకు ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేశారు సో కంప్లీట్గా. సో ఇంకా మీరు చూసుకున్నట్టయితే షెడ్యూల్ అని కూడా ఉంది. షెడ్యూల్ మీద మీరు క్లిక్ చేస్తే అది కూడా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ కరెక్ట్గా మెన్షన్ చేస్తున్నారు చూడండి, టెంటేటివ్ అని. సో ఈ టెంటేటివ్ అని చెప్పేసి కంప్లీట్గా ఇక్కడ ఇచ్చేసారు వాళ్ళు. చూడండి ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది, అసలు ఎప్పుడు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ డేట్స్ ఇవన్నీ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు. కావాలంటే మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఇది, లేకపోతే మీరు అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరైతే ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ చూడండి కింద నోట్లో కూడా మెన్షన్ చేశారు, ఏమైనా చేంజెస్ ఉంటే అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల సో మీరు అఫీషియల్ వెబ్సైట్లో అయితే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ లైఫ్ ఒక షెడ్యూల్ వస్తుంది అని చెప్పి అయితే చెప్పారు. ఆల్రెడీ మనకు డేట్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకుంటే 26 అక్టోబర్ నుంచి 27 అక్టోబర్ అని చెప్పి చూపిస్తున్నారు. అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ కూడా అప్పుడే. సో ఎందుకంటే లేట్గా రిలీజ్ అయింది కాబట్టి ఎగ్జామ్ అనేది తొందరగా కంప్లీట్ చేద్దామని అయితే వీళ్ళు అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఇలాగైతే నా ఉద్దేశం ప్రకారం ఇదే 90% వరకు ఇదే ఎగ్జాక్ట్గా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ చేంజెస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా వీడియో చేస్తాను. మీకు నెక్స్ట్ చేంజెస్ కూడా ఏమి ఉంటే ఇంకా నెక్స్ట్ మంత్ ఎక్స్టెండ్ అవుద్దేమో అంతే. ఈ అక్టోబర్లోనే మొత్తం దాదాపు మీకు ఏంటంటే ఎగ్జామినేషన్స్ కవర్ చేసేస్తారు. నెక్స్ట్ మంత్ వచ్చేసి కౌన్సిలింగ్ అని చెప్పేసి అలా జరుగుతాయి. సో ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు అదే మెన్షన్ చేశారు, ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు కొంచెం. సో ఇదైతే ఫ్రెండ్స్, సో మీకు ఇలా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ వస్తే కనుక సో కామెంట్ చేయండి, నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, సో డిఎం చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా ఇష్యూస్ ఏమైనా అరైజ్ అయినా డిఎం చేయండి. సో నేను మీతో కాంటాక్ట్ అయితే అవుతాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. ఇప్పుడు దాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.